ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక మార్పులు, అవమానాలు, అనుమానాలు, గత విషయాలని కూడా, చెడ్డ విషయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాలన్నీ కూడా జరగకుండా, మనకి పరాభవం, అవమానం కూడా జరగకుండా ఆచితూచి అడుగు వేసి లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్లే నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. లౌకిక జ్ఞానంతో శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరాభవాలన్నీ కూడా తప్పించుకొని ముందుకు వెళ్ళాలని అర్థం. అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశి అవుతుంది. సింహరాశి అంటే మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, అలానే టే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఆదాయం 5, వ్యయం 5. అంటే ఇన్కమ్ అనేది 5 ఉంటే ఎక్స్పెండిచర్స్ కూడా 5 ఉంటాయి. అంటే రెస్పెక్ట్ అనేది 7 ఉంటే ఇర్రెస్పెక్ట్ అనేది కూడా 7 ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానం కూడా 7గా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకునే ముందు అసలు గ్రహగమన గతులు ఎక్కడున్నాయో చూసుకోవాలిగా. సహజంగా గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకోకపోతే ఫలితాలు చెప్పడం కరెక్ట్ కాదు మాలాంటి పాత వాళ్ళందరికీ కూడా. ఏమిటి అనంటే జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం. కర్కాటకం నుంచి గురువు అతిచారం అంటే ఉన్న రోజులన్నీ కూడా గడపకుండా ముందుకు వెళ్ళేదాన్ని అతిచారం అంటారు. సింహరాశిలోకి వెళ్తాడు 31 తారీఖు నుంచి. డిసెంబర్ 18 వరకు సింహరాశిలో అతిచారంలో ఉంటాడు. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు గురువు. ఇది గురువు. మరి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనంటే జూన్ 2 వరకు అధిక లాభాలు ఉంటాయి. మళ్ళీ కర్కాటకంలో రాగానే, జన్మంలో రాగానే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఖర్చు అవుతాయి అంటే 5 ఖర్చు, 5 ఆదాయం, 5 ఖర్చు, 5 - 5 అంటే 0, 7 - 7 0, రాజ్యపూజ్యం మైనస్ అవమానం 0. ఎందుకు ఇలాంటి ఫలితాలు జరుగుతాయి అనంటే జూన్ 2 వరకు అధిక లాభాలు కలుగుతాయి. తర్వాత రోజుల్లో వివాహాలు, శుభ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అవకాశం ఉంటుంది. అలానే ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వీటి పిల్లల యొక్క చదువులు, హాస్పిటల్స్కి, లాంగ్ రన్లో ఏదైతే ప్రాజెక్టులు అనేవి ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టు పూర్తి చేయటం ఒకటి. లైఫ్లో అందరినీ కూడా కొంత సెటిల్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్కి డబ్బులు ఖర్చు అవుతాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఇక్కడ పంచమాధిపతి, అష్టమాధిపతి గురువు ఓసారి లాభంలో ఉండటం, ఓసారి వ్యయంలో ఉండటం, ఓసారి జన్మంలో ఉండటం జరగటం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే అష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఎప్పటి వరకు? జూలై 25 వరకు. జూలై 25న మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. జూలై 25 వరకు కూడా శని అష్టమంలో ఉంటాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి, అవమానాలు జరగకుండా చూసుకోండి. ఎవరిని కూడా భూషణలతోటి చేయొద్దండి. ఏ వ్యాపారం విషయంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయండి, కానీ వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త ఉండండి. భాగస్వామ్యంతో, జాయింట్ వ్యాపారాలతో విభేదాలు రాకుండా లిటిగేషన్స్లోకి వెళ్లకుండా ఉండండి. ఏదో చేయాలనుకుంటారు, ఏదో అవుతుంటుంది. ఏదో వినాలనుకుంటారు, వింటారు. ఎవరితోనో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వచ్చి గొడవలు జరగకుండా చూసుకోండి. గొడవలు జరగకుండా చూసుకోవాలి. అలానే భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్యంలో కూడా చిన్న చిన్న చికాకులు కలిగి అవి పెద్ద అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి అవకాశాలకి తావి ఇవ్వకుండా చూసుకోండి. అంటే కుటుంబ కలహాలు కలగకుండా చూసుకోండి. అలానే రాహుకేతు విషయానికి వస్తే రాహు డిసెంబర్ 7 వరకు కుంభరాశిలో 7వ తారీఖు తర్వాత నుంచి కూడా మన మకర రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ రాశి వాళ్ళకు వచ్చేట మకర రాశిలో సంచారం చేస్తున్నా అంటే సహజంగా ఏమిటంటే షష్టమంలో చేసినప్పుడు చాలా అనుకూలంగా ఉంటాడు. అంటే డిసెంబర్ 7 నుంచి వీళ్ళు విదేశాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వాళ్ళు యువకుల యొక్క వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కేతువు యొక్క బలం వల్ల కొంత అధికంగా కోపం రావటం, అధికంగా శ్రమ చేయటం, శ్రమ వల్ల కష్టానికి తగ్గ ఫలితం లేకపోవటం, అన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు, పనులలో ఆలస్యం జరగటం ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్త్రీ సౌఖ్యం కలిగే అవకాశాలు ఉంటాయి, స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని విషయాలకు మనం వెళ్తే ఈ రాశి వారికి ప్రత్యేకంగా 1/6/2026 వరకు కూడా లాభమున గురువు ఉండటం వల్ల తామ్రమూర్తిగాను, 31/10/2026 వరకు కూడా వ్యయంలో గురువు సువర్ణమూర్తిగాను, తదుపరి 24/1/2027 వరకు కూడా జన్మంలో గురువు ఉండటం వల్ల అతిచారంతో ఉండటం వల్ల సువర్ణమూర్తిగాను, ఈ సంవత్సరమున వ్యయంలో సౌమూర్తి శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమున లాభం లోహమూర్తిగాను, రాహుకేతువులు కూడా ప్రత్యేకంగా సువర్ణమూర్తులుగా ఉంటారు. అంటే ఏం చెప్పారు శ్లోకంలో అంటే శుభములో వ్యయచ్చేవ పాణి విక్రయ దూషణం అన్నారు. అంటే స్థానభ్రష్టంచ దారిద్ర్యనం ద్వాదస్థానగే గురువు అన్నారు. అంటే గురువు అంత శుభకరుడు కాదు. ఎప్పటి వరకు శుభకరుడు వీడు? ఈయన జూన్ 2 వరకు బాగున్నాడు, జూన్ 2 తర్వాత బాగుండాడని చెబుతున్నాడు ఇక్కడ. అంటే శని కూడా భాగ్యస్థానం ఉండటం వల్ల ఒకప్పుడు ధనము, మరొకప్పుడు ధనం లేకపోవటం, అంటే మిశ్రమైన మిక్సడ్ రిజల్ట్స్ అని అర్థం. గత సంవత్సరంతో పోల్చి చూసి ఈ సంవత్సరం అంతా కూడా కొంత చికాకులు తగ్గటం, రుణాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేయటం, నూతన గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, ప్రయాణాల అధికం ద్వారా ధన వ్యయం కలగటం, గృహమును శుభ కార్యక్రమ నిర్వహణ, వృత్తి ఉద్యోగముల యందు కొన్ని చికాకులు కలగటం, కుటుంబ విరోధములు, దూరదేశ ప్రయాణములు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం కలిగే అవకాశాలు, నోటి దురుస్తనం వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం. ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతోటి సహనంతో ముందుకు సాగాలి. ఉద్యోగులకు పై అధికారుల వల్ల ఒత్తిడి బాగా పెరగటం, ఇష్టం లేని స్థలములకు బదిలీ కావటం, అలానే తోటి ఉద్యోగస్తులతో సఖ్యత లేకపోవడం, పని భారం అధికం కావటం, జాగ్రత్తగా ఉండకపోతే కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కానీ, ఉపాధ్యాయులకు, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, రవాణా ట్రెజరీ ఉద్యోగాలకు ఇబ్బందులు, దూర ప్రాంతాలకు బదిలీ జరగటం, ఉద్యోగుల యందు మార్పు జరిగే అవకాశాలు, విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితం ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అకాడమిక్ ఏరియా వరకు బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. నెక్స్ట్ అకాడమిక్ ఏరియా కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉండటం, చిరు వ్యాపారాలకు అనుకూలంగా ఉండటం, పూలు, కూరగాయలు వ్యాపారస్తులకు అక్టోబర్ తదుపరి వ్యాపారాల యందు కూడా అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. సిమెంటు, కలప, ఇసుక, ఇనుము వ్యాపారులకు మొత్తం ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలుగుతూ, మెడికల్, కెమికల్ కంపెనీస్, ఎరువుల వ్యాపారులు ఈ సంవత్సరంలో మధ్యలో చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, కానీ మిగతా ఇబ్బందులన్నీ కూడా ఏం కలగవు. శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాలు, రవి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, బుధుడు వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు, నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను, ఆ పరిహారాలు పాటించడం మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా, ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా.
ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యుడికి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసు లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి, లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేట మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైట్ www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ప్రజలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశమహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను.
క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువు యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాల్కులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ.
అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే, అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.